ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తనలు 28వ అధ్యాయము 7వ వచనము. నాకు సహాయము కలిగెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాల సమయంలో మనం అందిస్తున్నటువంటి 2 నిమిషాల బలపరిచేటటువంటి ఈ చిన్ని సందేశము మనం ఎప్పుడు కూడా ఈ వచనంలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం. కానీ మీరు దయచేసి ఆ వాక్యం అంతటిని చదవవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ చదవబడ్డ వాక్యంలో మీరు గమనించినట్లయితే నాకు సహాయము కలిగెను. అయితే ఈ సహాయం ఎలా కలిగింది అంటే ఈ వచనంలో ఉన్నటువంటి పైన ఉన్న మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. ఒక వ్యక్తిని మనం ఎప్పుడు నమ్ముతామండి? ఆ వ్యక్తి మన జీవితంలో మనకు అవసరమైనటువంటి సందర్భాల్లో మనకిచ్చినటువంటి మాట మీద నిలబడి మనకు సహాయం చేసినప్పుడు మటుకే ఆ వ్యక్తి మీద మనకి నమ్మకం కలుగుతుంది. దేవుని మీద కూడా మనకు నమ్మకం ఎలా వస్తుంది? అనేక సందర్భాల్లో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సహాయము చేసినప్పుడే ఆ దేవుని మనం నమ్ముతూ ఉంటాం కదండి. అనేక మందికి స్థిరమైన ప్రార్థనా జీవితం లేకుండా పోవడం ద్వారా, దేవునితో నడిచే అనుభవం లేకుండా పోవడం ద్వారా, దేవుని యందు విశ్వాసం లేకుండా పోవడం ద్వారా వారు అనుకున్న కార్యాలు జరగడం లేదండి. మీ హృదయము దేవుని యందు విశ్వాసం ఉంచాలి అంటే దేవుని యొక్క వాక్యం మీ హృదయంలో ఉండాలి. ప్రార్థన మీ జీవితంలో ఉన్నప్పుడే ఆ జీవము కలిగిన దేవుని పైన మనము నమ్మకము, విశ్వాసం ఉంచగలము. భక్తుడు అద్భుతమైన మాట సెలవిస్తున్నాడు చూడండి. నాకు సహాయం కలిగింది. ఎందుకోసం కలిగిందంటే నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక. దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు ఎవ్వరు కూడా సిగ్గుపరచబడలేదని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఏదో కార్యం జరగాలని ఎదురు చూస్తున్నారా? హృదయం నిండా మీకు అనుమానం ఉందా, అవిశ్వాసం ఉందా, భయం ఉందా? దేవుని సేవకుడిగా చెప్తున్నాను, హృదయము నిండా దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉండండి. విశ్వాసముతో ప్రార్థన చేయండి. దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చినగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.